నీ మైండ్ నీ మాట వింటలేదు కదా, ఈ క్షణం నుంచి నీ మాట మాత్రమే ఉంటుంది. అంత ఈజీ ఏం కాదు. బేసిక్గా ఈ ప్రపంచంలో చాలా డిఫికల్ట్ అయిన విషయం ఏదైనా ఉందంటే మన మైండ్ని మన కంట్రోల్లోకి తెచ్చుకోవడం. నువ్వు ఎన్ని చదివినా, ఏం చూసినా, ఏ కోర్సులు చేసినా సరే నీ మైండ్ని నీ కంట్రోల్లోకి తెచ్చుకోవడం చాలా 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 పెద్ద టాస్క్. ఆ టాస్క్లో చాలామంది ఫెయిల్ అయిపోయారు. ఫెయిల్ అయిపోవడానికి రీజన్ ఏంటో తెలుసా? నేను చెప్తా. నేను చెప్పిన ఈ పని నువ్వు చేయగలిగితే, ఇప్పుడు చెప్పబోయేది నువ్వు ఫాలో అవ్వగలిగితే అదేం పెద్ద కష్టం కాదు. లేదంటే దానికి భీష్మించుకుని కూర్చోక్కర్లేదు. ఒక్క చిన్న పాయింట్ ఉంది. ఆ పాయింట్ నువ్వు ఫాలో అయితే 100కి 100% నీ మైండ్ నీ కంట్రోల్లోకి వస్తుంది. ఒక్కసారి మన మైండ్ మన కంట్రోల్లోకి వచ్చిందనుకో, మనం ఒక్కసారి కూడా వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు నా మైండ్ నా మాట వింటలేదు, డైవర్ట్ అయిపోతున్నాను, డిస్ట్రాక్ట్ అయిపోతున్నాను, రకరకాలుగా చెప్తావు కదా. అసలు నీ మైండ్ సెట్తో నువ్వు ఎప్పుడైనా మాట్లాడావా? నీ పిచ్చెక్కేసిందిరా, వీడియోలు చేసి 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 జీవితంలో సంకన ఆగిపోయి నీకు పిచ్చెక్కేసింది అని చెప్పి మీరు నన్ను తిట్టుకుంటున్నారు కదా. లేదు, నేను మాట్లాడా. ఏమని మాట్లాడాను, ఎలా మాట్లాడితే నా మైండ్ సెట్ నా కంట్రోల్లోకి వచ్చింది అనేది క్లియర్గా చెప్తాను. విన్నాక మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఫస్ట్ ఏంటంటే, ఏదైనా సరే హై ఇచ్చేదాన్ని కోరుకుంటాం మనం. అంటే మన మైండ్ మనం ఏదో సీరియస్గా చేసేద్దాం రేపు పొద్దున్న నుంచి అనుకుంటాం. కరెక్ట్గా అదే టైంకి ఇంకో పని పడుద్ది. లేదు, టక్కమని స్పీడ్గా ఎక్కడికో వెళ్దాం అనుకుంటాం. అదే టైంలో సిగ్నల్ పడుతూ ఉంటుంది. లేదు, అయ్యో ఇప్పుడు అర్జెంటుగా ఏదో ఒక పని మీద వెళ్తే పర్స్ మర్చిపోతావు. సో ఇక్కడ 3 పనులు అర్జెంటే నీకు, కానీ అక్కడ కొన్ని కొన్ని చిన్న చిన్న థింగ్స్ మర్చిపోయో, చిన్న చిన్న అడ్డంకులు ఎదురైనాయి. ఎప్పుడైతే నీ బాడీని కష్టపెట్టి ఎంజాయ్మెంట్ కోసం కాకుండా పైకి వెళ్ళడం కోసం, అంటే నువ్వు ఎదగడం కోసం ఉపయోగిస్తూ ఉంటావో, అప్పుడు నీకు కనిపించే చిన్న చిన్న హడ్డిల్స్ని కూడా నీ మైండ్ సెట్ పెద్దదిగా చూపిస్తుంది. ఇన్స్టెంట్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఈరోజు ఏమైనా సరే నేను మా బాసు ఒక ఫైలు పలానా చోట ఇచ్చిరమ్మన్నాడు, ఇచ్చొచ్చేయాలి, ఈ క్షణమే వెళ్ళాలని నువ్వు అనుకున్నావు. టక్మని ఫైల్ తీసుకుని బయలుదేరతావు. ఇదంతా నువ్వు మామూలుగా ఫిజికల్గా చేసినా లోపల మాత్రం నీకు చిరాకు, నీ అమ్మ ఈ పనులన్నీ నేనే చేయాల్సి వస్తుంది, అనవసరంగా ఒప్పుకున్నాను ఫైల్ ఇద్దామని, బొక్కలాగా ఇప్పుడు ఎక్కడెక్కడ గచ్చిబోలికి వెళ్ళి ఇవ్వాలి, బోళ్ళంత ట్రాఫిక్ ఉంటుందని బయలుదేరతావు. అలా బయలుదేరి ఇంట్లోంచి బయటకు వచ్చావో లేదో టక్ మనకి రెడ్ సిగ్నల్ పడింది. అప్పుడు నువ్వు తిట్టుకుంటూ చూసావు బూతులు. అన్ని బూతులు ప్రపంచంలో ఎవడో తిట్టుకోడు. ఇంకొంచెం ముందుకెళ్తావు. బాసు ఈ ఫైల్తో పాటు 500 ఇమ్మన్నాడు. సో నీ దగ్గర ఫోన్పే కూడా లేదు. పర్స్ని ఎత్తుకుంటావు, పర్స్ ఉండదు. అయ్యో బాబోయ్, పర్స్ కూడా మర్చిపోయాను, ఛీ ఇదంతా నేను చేసుకున్నదే. అసలు ఈ ఫైల్ పని పెట్టుకోకుండా ఉండుంటే వాళ్ళు సినిమాకి అన్నారా, సినిమాకి పోయేవాడిని హ్యాపీగా, నాకు అవసరమా ఈ పని అనుకుంటావు. ఇలా నానా చాట్లు పడతా, నానా తిట్లు తిట్టుకుంటా, ఎలా అయితే ఫైల్ ఇచ్చేసి సరే డబ్బులు మర్చిపోయాను మళ్ళీ ఇస్తానని చెప్పి ఏదో ఒక చెప్పి నచ్చ చెప్పుకుని అక్కడి నుంచి వచ్చేస్తావు. వచ్చి మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ నీ ఇంట్లో ఉన్నావు. ఈ మొత్తం కథ విన్నావు కదా. ఇప్పుడు ఈ ఫైల్ తీసుకెళ్ళి ఇవ్వడం అనేది నీకు నీ మైండ్ సెట్కి అంత హై ఇచ్చే పని కాదు. కానీ ఆ ఫైల్ నువ్వు మీ బాస్ ఏదైతే టైం చెప్పావో ఆ టైంకి ఇవ్వడం వల్ల అక్కడ నీ టైం సెన్స్, అసలు నీ పనితనం ఏంటనేది వాళ్ళకి తెలుస్తుంది. ఎలాగో ఉద్యోగం చేయాలి, ఆ బాస్ కింద పని చేయాలి, ఆ ఫైల్ ఆయన ఇమ్మన్నాడు కాబట్టి ఇవ్వాలి, తప్పదు కదా ఇదంతా. మరి ఇదంతా తప్పనప్పుడు అలా విసుక్కుంటూ వెళ్ళడం ఎందుకు? రోజు పడే ఎర్ర లైటే కదా ట్రాఫిక్ సిగ్నల్లో పడింది, నీకోసం కొత్తగా ఆ రోజు ఏం పడలేదు కదా. కానీ దాన్ని కూడా నువ్వు ఎందుకు ఎంత భూతద్దంలో చూసావు? ఇప్పుడు ఇదే డిప్రెషన్లో, ఇదే చిరాకులో ఉండి బయలుదేరావు ఫైల్ పట్టుకుని, పర్స్ మర్చిపోయావు, అది నీ ప్రాబ్లం. అదే నువ్వు సినిమాకి వెళ్తున్నావు, అర్జెంటుగా నీకు అక్కడ 500 ఉంటేనే టికెట్ ఉందని ఫోన్ చేశాడు నీ ఫేవరెట్ సినిమా హీరో. సినిమా రిలీజ్ అవుతుంది, అక్కడ ఏం చేస్తావు? పర్స్ మర్చిపోతావా? 200% నువ్వు పర్స్ మర్చిపోవు. ఎందుకంటే నీ మైండ్ కరెక్ట్గా పనిచేస్తుంది అక్కడ, ఎందుకంటే అది హై ఇచ్చే విషయం నీకు. ఇక్కడ ఈ ఫైల్ తీసుకుని ట్రాఫిక్లోంచి వెళ్ళి ఎవరికో ఫైల్ ఆప్ చెప్పాలి. ఇది నీకు ఇష్టం లేదు, ఎందుకంటే ఎవడో దేనికో పిలిచాడు, ఆడితో తిరిగేదే హై నీకు. ఈ ఫైల్ ఇస్తే నాకేం వస్తుందని నువ్వు అనుకుంటున్నావు. నీకు బుర్ర పని చేయక ఇప్పుడు నువ్వు ఉద్యోగం చేస్తున్నావు, అండ్ నీ బాస్ 5 గంటలకల్లా ఫైల్ అప్ చెప్పు, ఇది చాలా ఇంపార్టెంట్ మనకు అనుకున్నప్పుడు నువ్వు 4 గంటలకే బయలుదేరి ఒక హాఫ్ అన్ అవర్ 20 minutes ముందు ఫైల్ ఇచ్చేసి వచ్చి తర్వాత వెళ్ళి నీకు కావాల్సిన యాక్టివిటీలో పార్టిసిపేట్ చేసావు అనుకో, అక్కడ నీకు ఈడు చాలా వాల్యుబుల్, కరెక్ట్గా ఉంటాడు, ఈ పని చెప్పాను టక్మని చేసేసాడు అని ఒక పేరు వస్తుంది. అది ఈ రోజు ఫైల్ ఇచ్చినట్టు నీకు ఫోన్ చేసి, అబ్బా 5 గంటల కంటే 4 గంటల 45 నిమిషాలకి ఇచ్చేసావు, నీ అంత తోపు లేడు అని నీ బాస్ నీకు ఫోన్ చేయడు. ఫర్ ఎగ్జాంపుల్,
ఎవరో ఏదో కబురు చెప్పమన్నారు, ఆ కబురు చెప్పడం నువ్వు మర్చిపోతావు. కానీ గర్ల్ ఫ్రెండ్ ఇలా పలానా టైంలో నేను బయటికి వెళ్తాను, నాకు ఒకసారి క్యాబ్ బుక్ చేయాలి, నేను మర్చిపోతాను, ఒకసారి నాకు గుర్తు చేయవా అంటే టక్ మన క్యాబ్ బుక్ చేసేసి ఫోన్ చేసి మరి చెప్పేస్తావు. ఎందుకంటే నీ గర్ల్ ఫ్రెండ్ హై. ఇక్కడ ఏదో పలానా వాళ్ళు పలానా కబురు చెప్పమన్నారు, అది హై కాదు, అది హై ఇవ్వట్లేదు నీకు, మర్చిపోయావు అందుకే. కానీ ఇలాంటి కబురు నువ్వు కరెక్ట్ టైంకి చేరవేయగలిగితే అవతల చాలామందికి ఉపయోగపడతాయి. అవతల చాలామంది నేను గుర్తుపెట్టుకుంటారు, రే పలానా టైంలో పృథ్వీగాడు కరెక్ట్ టైంకి ఫోన్ చేసి చెప్పాడురా, ఆ రోజు చెప్పకపోతే చాలా చాలా తేడాలు వచ్చేసి అని ఆ రోజు కలిసి గుర్తుండిపోతావు. ఇవన్నీ కలిసి 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 ఈ టైం పంక్చువాలిటీ ఎప్పుడైతే నువ్వు మైండ్కి ప్రియారిటీ ఇవ్వకుండా డెడికేటెడ్గా కన్సిస్టెంట్గా ఎప్పుడైతే పనులు చేసుకుంటూ వెళ్తావో, కష్టపడి నచ్చకపోయినా సరే, ఇదంతా ఒకరోజు ఒక మంచి క్రెడిట్ బాక్స్ అవుద్ది అనమాట నీకు. ఎలాంటి టైంలో తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఎంప్లాయ్ అనుకో, నువ్వు ఇచ్చిన ఫైలు, నువ్వు టైం టు టైం చేసిన పని, ఇవన్నీ కలిసి నీకు హైకేసే విషయంలో కావచ్చు, లేదంటే ఏదైనా ఒక పోస్ట్కి రిఫర్ చేసినప్పుడు మనోడైతే పర్ఫెక్ట్ అండి, మీరు టైం అంటే టైము చేసి పడదొబ్బుతాడు, అస్సలు టైం ఒక్క నిమిషం కూడా దాటినవాడు అని ఒక చిన్న మాట నీ పొజిషన్ మార్చేయచ్చు, నీ జీతాన్ని మార్చవచ్చు. ఎంత మారుస్తుంది, ఏం జరుగుతుంది అనేది పక్కన పెడితే, నువ్వు ఎప్పటి నుంచో ఫాలో అవుతూ వచ్చిన డెడికేషను, ఆ కష్టం, నీ మైండ్ని బీట్ చేసి నువ్వు పోగేసుకున్న క్రెడిట్ అంతా ఒకానొక రోజు నీ అకౌంట్లో పడిద్ది. అదే టైంకి కబురు చెప్పావు, ఎవడో పిలిస్తే రే లేదురా నాకు కొంచెం ఇది ఉంది, నాకు పని ఉంది అని చెప్పాను, నా అవాయిడ్ చేసావు. ఎవడో ఏదో తిట్టాడు నిన్ను, ఈయన మైండ్కి తీసుకోవడం ఎందుకు, ఇప్పుడు ఆడితో గొడవకి వెళ్ళడం అవసరం అని చెయ్యని వదిలేసావు. ఇవన్నీ గొడవకి వెళ్తే నీకు హై ఇస్తుంది మైండ్, కానీ నువ్వు వదిలేసావు. ఇవన్నీ కలిపి రేపొద్దున నీ చుట్టూ ఉన్నప్పుడు నీకు ఒక ఫేమ్ని ఇస్తుంది. అదేంటో తెలుసా? ఆడు కరెక్ట్గా ఉంటాడు, ఇలాంటి చెత్త చెదారాలు ఏం పట్టించుకోడు అని. అది నీ హీరోయిజాన్ని బిల్డ్ చేస్తుంది, నీ మైండ్ నీ రౌడీజాన్ని బిల్డ్ చేస్తుంది. ఇప్పుడు కొట్టేసుకోవడం ఈజీయే, కొట్టేసుకున్న తర్వాత దాని తర్వాత వచ్చే పర్యవసానాలు ఉంటాయి చూసావా, అవి చాలా దరిద్రంగా వరస్ట్గా ఉంటాయి. అదే వీడితో మనకెందుకు అని వదిలేసి వెళ్ళిపోయావు అనుకో, తర్వాత నీ ఇంట్లో నువ్వు కింగ్లా బ్రతకొచ్చు. ఏదైతే నువ్వు అని వెళ్ళిపోయావో ఈడేంటి మనల్ని పట్టించుకోవట్లేదు అంటే వీడికి పౌరుషం లేదా, లేదంటే మనకేమన్నా స్కెచ్ చేశాడా, లేదంటే వీడు ఏమన్నా ప్లాన్ చేశాడా అని ఆడికి నిద్ర పట్టదు. సో నీకు హై ఏది ఇస్తుందో, ఏది నీకు బీభత్సమైన యాంగ్జైటీ తీసుకొస్తుందో దాన్ని కట్ చేయి. రోజు చికెన్ తింటావు, లేదు వారానికి 4 సార్లు తింటావు, అయ్యి బాబోయ్ నాకు ముక్కలేందే ముద్ద దిగదు అని చాలా పెద్ద స్లోగన్ చెప్పుకుంటావు కదా. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, నేను చికెన్ తింటా, అలా నన్ను నాన్ వెజిటేరియన్ కేటగిరీలో వేసేసి ఎప్పుడైనా ఏదన్నా తింటా వీడియో పెడితే తిట్టకండి. సో ఎప్పుడు చికెన్ తినే నువ్వు టక్కుమని చికెన్ తినడం మాని. ఎంత విపరీతంగా ఉంటుందంటే ఎక్కడ మసాలా వాసన వచ్చినా దడ కొట్టేసుకుంటూ ఉంటుంది గుండె. అయ్యి బాబోయ్ తినకపోతే అలాగే ఇప్పుడు ఏదో ఒకటి తినేయాలనిపిస్తుంది. సో అక్కడ దాన్ని కట్ చేస్తావు చూసావా, అది నీ మీద నీకు కంట్రోల్ పెంచుద్ది. లేదు రోజు బండి మీద వెళ్తున్నావు కదా, ఒకరోజు ఏదైనా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వెళ్ళు, అక్కడ కలిగే ఇబ్బంది, ఆటో దొరకదు, చెమట పడుతూ ఉంటుంది, 6గురిని ఎక్కిస్తాడు డొక్కు ఆటోలో, అక్కడ నలుగుతావు. ఇవన్నీ నీ పేషెన్స్ని చెక్ చేస్తే నీ కంఫర్ట్ జోన్ నుంచి నిన్ను బయటికి తీసుకొస్తాయి. నీకు ఇష్టమైనవి కొన్ని ఉంటాయి, వాటిని పక్కన పెట్టుకుని రోజు. లేదు ప్రతి నిమిషానికి ఫోన్ చెక్ చేసుకునే అలవాటు ఉంది, చెక్ చేయకు. చూడు ఇలా చెయ్యలిపోయినప్పుడల్లా ఇది నా మైండ్ చెప్తుంది, నా మైండ్ నా మాట ఎందుకెందో నేను పట్టుకొని పోయి ఫోను, నేను పట్టుకొని అంతే. చూడు నీకు నీ మైండ్కి డిస్కషన్ జరిగి తీరుద్ది అలాంటి పాయింట్లోనే. ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, ఈ వీడియో అయిపోయిన మరుక్షణం నీకు ఏదైతే ఇష్టంగా తినేది ఉంటుందో దాన్ని ఒక వారం రోజులు మాని, ఆ తినేది గుర్తొచ్చిన ప్రతి సెకను నీతో నువ్వు మాట్లాడుకుంటావు. అయ్యో మనోడేమో తినొద్దని చెప్పాడు, నోరూరిపోతుంది, ఎలాగా వద్దు తినొద్దు, 7 రోజులు తినొద్దు అన్నాడు అంటే 5 రోజులు అయిపోయింది, 2 రోజులు ఆగితే తర్వాత కావాలితే నేను తినొచ్చు. ఎక్కడైతే ఇక్కడ డిస్కషన్ జరిగిందో అది నువ్వు నీలో మాట్లాడుకోవట్లా, నీ మైండ్కి నీకు జరుగుతున్న డిస్కషన్ అది. ఆ 2 రోజులు నువ్వు ఆగేవు చూసావా, అప్పుడు నీకు సెల్ఫ్ కంట్రోల్ ఉన్నట్టు, నీ మైండ్ నీ కంట్రోల్లోకి వచ్చేసినట్టే. ఏంటి చికెన్ తింటాం మానైతే మైండ్ కంట్రోల్కి వచ్చేసినట్టేనా అనేవాళ్ళు చాలామంది ఉండొచ్చు. లవర్నన్నా వదిలేసే వాళ్ళు ఉన్నారేమో కానీ చికెన్ తిని వాడిని టక్ మన మానేయమంటే వదిలేవాళ్ళు చాలా వరకు లేరు. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పా, నీకు ఏది ఇష్టమో దాన్ని కొన్ని రోజులు పక్కన పెట్టడానికి ట్రై చేయి. మనుషుల్ని కాదు, వాడే వస్తువుల్ని. నేను చెప్పేది అర్థమవుతుందా?
ఆ వస్తువుని వాడాలి, అయ్యో అది తీసుకోవాలి, అది తినాలి అనిపించినప్పుడల్లా నీ మైండ్కి నీకు డిస్కషన్ జరిగి తీరుద్ది. టీ హ్యాబిట్ ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. నేనైతే ఇదివరకు రోజుకి 6 నుంచి 7 సార్లు తాగేవాడిని. సో నా మీద నాకు కంట్రోల్ ఉందా లేదో తెలుసుకోవడానికి నేను కట్ చేసుకుంటూ వచ్చా. ఇప్పుడు డైలీ 2 టైమ్స్. ఒక్కొక్కసారి మీకు చెప్పిన మాటలనే నా మీద అప్లై చేసుకుని ఒక 2-3 రోజులు ఆ 2 సార్లు కూడా తాగను. ఆ తాగని ప్రతిసారి ఆ టైంకి టీ తాగితే బాగుంది అనిపిస్తుంది. కరెక్ట్గా మన దరిద్రంగా ఏంటంటే మనం ఏదైతే తినకూడదో, ఏదైతే అవాయిడ్ చేయాలనుకుంటామో అవి పక్కనే కనిపిస్తాయి. టీ స్టాల్ కనిపిస్తుంది, చూస్తా. 2-3 రోజులు మానేద్దాం అనుకున్నావు కదా, బుద్ధి జ్ఞానం లేదా? అంటే నీ మీద నీకే కంట్రోల్ లేకపోతే ఎలారా? అంత చీపా నువ్వు? చిచ్చి, నీ బుర్ర నీ మాట వినకపోవడం ఏంటి? అది నీ బాడీలో పార్ట్ కదా. చల్ దొబ్బే అని చెప్పేసి నన్ను నేను పచ్చి బూతులు తిట్టుకుని అక్కడి నుంచి పాస్ అవుట్ అయిపోతా. ఆ ఏరియాకి చాలా దూరంగా ఉంటా. సో ఇలా చేసిన ప్రతిసారి మెల్లమెల్లగా మనకి తెలియకుండానే ఇది వద్దు, అరే నేను రాను, లేదంటే ఓకే ఇది నాకు సూట్ అవ్వదు, ఇలాగ మన మీదకి మనకి ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే కంట్రోల్ వచ్చేస్తుంది. ఇది చాలా చిన్న విషయంలో అనిపిస్తుంది కదా, పాటించి చూడు. నిజంగా చెప్తున్నాను, నీ మైండ్ నీ కంట్రోల్లోకి రాకపోతే తర్వాత ఎప్పుడు నా వీడియోలు నువ్వు చూడొద్దు. 10 మందికి చెప్పు, అరే పృథ్వీ పాడ్స్ అని ఉంటుంది, ఆడు సోది సొల్లు చెప్తాడు, రూపాయి పాల ఉపయోగం ఉండదు అని నన్ను నెగిటివ్ పబ్లిసిటీ చెయ్యి. ఎందుకంటే నేను చెప్పేది అట్లీస్ట్ 0.1% అయినా సరే నీకు ఉపయోగపడాలని మాత్రమే చెప్తున్నా. అది ఉపయోగపడితేనే నేను చేసే ఈ ప్రాసెస్ మొత్తానికి ఉపయోగం. లేదంటే నేను మాట్లాడడం దండక మీ టైం వేస్ట్ చేయడం నా తప్పు అవుతుంది. మీరు ఏదైతే ఇష్టంగా తింటారో, ఏదైతే పదే వాడుతూ ఉంటారో ఒక వస్తువుని, వాటిని అవాయిడ్ చేయండి. 2 రోజులు చేస్తారా, 3 రోజులు చేస్తారా, 4 రోజులు చేస్తారా, చెయ్యండి. ఎప్పటి వరకు చేస్తారంటే ఇంకా ఈ రోజుకి పోన్లే తినేద్దాము, వద్దొద్దు ఇది ఒక్కరోజే కదా, పర్లేదులే పోనీ నెక్స్ట్ వీక్ చేద్దాము, లేదు 2 రోజులు చేసేస్తే టాస్క్ కంప్లీట్ అయిపోతుంది కదా అని డిస్కషన్ జరుగుతుంది చూసావా. ఆ డిస్కషన్ వరకు ఆ వస్తువులను అవాయిడ్ చేయండి. ఆ డిస్కషన్ ఎప్పుడైతే జరుగుతుందో అక్కడ పట్టుకోండి, గట్టిగా పట్టుకోండి. అక్కడ పట్టుకుని చూసావా, ఇది నేను వారం రోజులు మానలేకపోతున్నానా, రేపొద్దున్న అసలు ఇదే వస్తువు దొరకదు అంటే ఈ వస్తువు లేకుండా నువ్వు జీవితాంతం బ్రతకలేవా? అసలు అది ఎందుకు నీకు ఇప్పుడు? సరే టీ తాగకపోతే చచ్చిపోతావా? టీ ఎందుకు నీకు? ఎప్పుడు పోతున్నారో ఏంటో తెలియదు బాసు, నువ్వు టీ మానేమంటావు ఏంటి అంటే, మరి అలాంటప్పుడు నా మైండ్ నా కంట్రోల్లో లేదు, నా కంట్రోల్లోకి నా మైండ్ రావాలి అని కబుర్లు చెప్పకు. ఒకవేళ నా మైండ్ సెట్ నా కంట్రోల్లో ఉండాలి, నేను కావాలన్న వైపుకే నేను వెళ్ళాలి, నేను చాలా వాటికి దూరంగా ఉండాలి, ఇప్పటికైనా సంఖ నాకిపోయిన అటు తిరిగి ఇప్పుడు బాగుపడాలి అని నీకుంటే, నీకు నచ్చిన పనిలో నీకు నచ్చినట్టు నువ్వు బ్రతకాలనుకుంటే నీ మైండ్ 100కి 200% నీ కంట్రోల్లో ఉండి తీరాలి. లేకపోతే నువ్వు అనుకున్నది ఏదీ జరగదు. చెప్తున్నాను కదా, ఒక మంచి రేపొద్దున్న నుంచే ఒక మంచిగా ప్లాన్ చేసుకుంటారు, రేపొద్దున్న నుంచి ఎలా ఉండాలి అని. కానీ అదే టైంలో ఎవరో ఒకరు ఫోన్ చేయడమో లేదంటే ఏదో ఒక పని రావడమో వచ్చి నువ్వు వెంటనే అటు వెళ్ళిపోతావు. రాత్రంతా నువ్వు ఆలోచించుకుని రేపొద్దున్న నుంచి మారాలి అనుకుని ఒక పెద్ద డెసిషన్ని ఒక చిన్న ఫోన్ కాలో ఒక చిన్న పిలుపు మార్చేస్తుంది. నీకు అర్థమవుతుందా? టైం అయిపోతుంది, సగం జీవితం అయిపోయింది. ఒక చిన్న మాటకి, చిన్న ఫోన్ కాల్కి, చిన్న వస్తువుకి, చిన్న ఎంజాయ్మెంట్కి డిస్ట్రాక్ట్ అయిపోతే ఈ ఓపిక, ఈ అందం, ఈ శక్తి ఎక్కువ రోజులు ఉండవు. అవన్నీ అయిపోయిన తర్వాత అరే పలానా రోజు అవన్నీ కాకుండా నాకు కావాల్సిన దాని గురించి నేను కష్టపడి ఉంటే ఈరోజు హ్యాపీగా ఈ రిటైర్మెంట్ని, ఈ ముసలితనాన్ని ఎంజాయ్ చేద్దును అనే రోజు రానుకు. రాత్రంతా చాలా ఆలోచిస్తున్నావు, కానీ పొద్దున్న అయ్యేసరికి ఆ వెలుగు వల్ల లేదంటే దేనివల్ల అర్థం కావట్లేదు, కానీ ఏముందిరే కానిచ్చే అని చెప్పేసి నీ మైండ్కి నువ్వు బానిస అయిపోతున్నావు. సో అది పక్కన పెట్టాలి అంటే నచ్చినవి, తినేవి, నువ్వు వాడే వస్తువులు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు పెన్ తీసుకుని నోట్ చేసుకో. ఇన్స్టాగ్రామ్, ఈ రోజంతా ఇన్స్టాగ్రామ్కి వెళ్ళను నేను. ఇప్పుడు ఎంత అయింది టైము? దాదాపుగా నేను వీడియో 5ంటికి అప్లోడ్ చేస్తున్నాను కదా. ఈరోజు 5ంటికి మొదలు పెడితే రేపు పొద్దున్న 5 వరకు, అంటే రేపు సాయంత్రం 5 వరకు నీ ఇన్స్టాగ్రామ్కి వెళ్ళను. పక్కన పెట్టే ఇన్స్టాగ్రామ్. ఎందుకు ఓన్లీ ఇన్స్టాగ్రామ్ అంటున్నానంటే ఇప్పుడు అందరూ ఇన్స్టాగ్రామ్లోనే ఎక్కువ ఉంటున్నారు. దానివల్ల నీకు ఏమన్నా ఉపయోగం ఉందా? నువ్వు ఒక ఇన్ఫ్లుయెన్సర్వా? నాకు యాడ్స్ వస్తాయి బ్రో, నేను యాడ్స్ అయ్యి మేనేజ్ చేసుకోవాలంటే వెళ్ళి చూసుకో, పర్లేదు, ₹1 వచ్చే మార్గం కాబట్టి. లేదు రీల్స్ తోడతా అంటే వద్దు. అక్కడే నీ మైండ్ నీతో మాట్లాడిద్ది.
ఈరోజు 5 గంటలకి నా వీడియో చూస్తావు కదా, వీడియో చూసేసిన తర్వాత నుంచి పెట్టేసుకో. ఇన్స్టాగ్రామ్కి వెళ్ళకు, రేపు పొద్దున్న రేపు సాయంత్రం 5 గంటల వరకు. వెళ్ళాలి అనిపించినప్పుడు ఖచ్చితంగా ఒక స్ట్రగుల్ జరుగుద్ది నీ బ్రెయిన్లో. వెళ్ళాలనుకుంటూ అరే నేను ఎలా అనుకున్నాం కదా, 5 గంటల వరకు అనుకున్నాం కదా అంటావు, కానీ వేలు దురదొచ్చేస్తూ ఉంటుంది. అప్పుడు చెప్పు, బాబు నాకు మైండ్ ఇచ్చే హై కంటే నాకు కమాండ్ ఇంపార్టెంట్. ఇప్పుడు నీ ఇంట్లో ఎవడైనా నీ మాట వినకపోతే సర్రమని లేచిపోతావు కదా, ఏంటి ఎదిరించేస్తున్నావు, నా మాట వినవా నువ్వు, బలిసింది నీకు బాగా అంటావు కదా. నీ మైండ్కి కూడా బలిసిందేమో కనుక్కో ఒకసారి. రేపు పొద్దున్న 5 గంటల దాకా ఓపెన్ చేయనని నువ్వు చెప్పిన తర్వాత నీ మైండ్ ఇన్స్టా ఓపెన్ చేయి అంటుంది ఏంటి? బలిసిందా దానికి కనుక్కోసారి. బలిస్తే కనుక కంట్రోల్లో పెట్టు. ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచే చెప్తున్నాను కదా. చాలా కష్టపడుతున్నావు, రాత్రి పడుకునే ముందు నిద్ర పట్టట్లా నీకు. రేపొద్దున్న ఎలా ఉండాలి, అలా ఉండాలి, ఎలా ఉండాలని ఆలోచించుకుని ఎంతో స్ట్రగుల్ అయి పడుకుంటున్నావు. మరి పొద్దున్న వచ్చేసరికి మైండ్ చెప్పింది వింటున్నావు. దాని మాట వినకు. ఎందుకంటే మైండ్ చాలా అంటే చాలా డేంజర్. ప్రస్తుతానికి ఏదైతే గాల్లో తేలుస్తుందో దానికే మన బుర్ర ప్రయారిటీ ఇస్తుంది. దాన్ని పక్కన పెట్టి చూడు, కొన్ని రోజులు వాదించు నీ మైండ్తో. చెప్పాను కదా, నేను చెప్పిన అన్నీ ఉపయోగించు. నీలో చేంజ్ రాకపోతే మాత్రం నేను 100కి 100% చెప్తున్నా, ఇంకెప్పుడు నా వీడియోలు చూడొద్దు. అసలు దరిదాపుల్లో నేను ఎక్కడ కనిపించి రోడ్డు మీద కనిపిస్తే అడుగు, బ్రో ఏంటి బ్రో నువ్వు అసలు మనిషివేనా, అసలు ఏం చెప్పావు, ఏం చెప్తున్నావు, ఏం ఉపయోగపడలా అని మొహం మీద తిట్టు. చెప్తున్నాం కదా, రాత్రి పడుకునే నీ స్ట్రగులు, పడుకోబోయే ముందు నీ స్ట్రగులు పొద్దునకల్లా ఆవిరైపోవడానికి కారణం నీ మైండ్ నీ కంట్రోల్లో లేకపోవడం. రేపు పొద్దున్న నుంచి కంట్రోల్లో పెట్టి దాన్ని. ఈరోజు 5 నుంచి రేపు 5 వరకు గుర్తుంది కదా. ఉంటా.